ఆ డబ్బు కూడా మనమే ఇస్తున్నాం. వాడు కావాలని రెచ్చగొడుతున్నాడు, కావాలని పిచ్చి పిచ్చి చేస్తున్నాడు. అవన్నీ చూస్తున్నాం మనకు పని లేక అట్లా చేస్తున్న వాళ్ళందరూ. కానీ ఇప్పటికి కూడా ఇంకా చేయాల్సిన వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేయండి, రిపోర్ట్ కొట్టండి. వాడికి సపోర్ట్ చేస్తున్నారంటే మీరు భారతీయులు కాదు, మీకు సిగ్గు శరం లేదు. వాడికి కూడా ఇంకా సపోర్ట్గా కామెంట్లు పెడుతూ వాడు ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడితే అవన్నీ మనం నమ్ముతున్నామే. మనకెందుకు సిగ్గు లేదు? మన భారతీయులమేనా కాదు అసలు? పోనీ పక్కన పెట్టండి, మతాల మధ్య చిచ్చు పెడుతూ మాట్లాడుతున్నాడు వెధవ. అవన్నీ మాట్లాడుతుంటే అవన్నీ మనం వింటున్నాం. అందుకనే మేము ఎక్కడికైనా వెళ్తామండి. నేను కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారికి కూడా రిప్రజెంటేషన్స్ రెడీ చేస్తాం. మేము సజ్జనార్ గారిని కలుస్తాము, సివి ఆనంద్ గారిని కలుస్తాము. అలాగే మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా పోస్ట్ చేస్తున్నాం. దీని గురించి నేను కోర్టులో కూడా పిల్లేస్తా. నేను వదిలేదే లేదు, వాడిని ఎక్కడా వదలం. ఎక్కడ వరకైనా వెళ్తామండి. ఈ పోరాటం ఆగదు. ఇది ఆల్టర్ అయిందంటే మాత్రం పిచ్చి వీడియోలు ఆగిపోతాయని నా నమ్మకం. ఇక మిగిలినంత లాయర్ గారు చెప్తారు, లాయర్ గారి ద్వారా వినండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. వీడిని మాత్రం ఎక్కడ కనిపించినా వదలకండి. మలేషియా నుంచి నాకు ఫోన్ వచ్చింది. వాడు ఎక్కడి నుంచి అయితే దాటి వెళ్ళిపోతున్నాడో దేశం నుంచి, అప్పుడు వాడు వీడియో రిలీజ్ చేస్తున్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి. వాడు చైనాలో ఉన్నానని చెప్పాడని నమ్మకండి. వాడు ఆఫ్ఘనిస్తాన్లో ఉండి చైనా అని చెప్తాడు, అలాగే మలేషియాలో ఉండి సింగపూర్ అంటాడు. ఇట్లాంటివన్నీ ఉన్నాయి వాడివి. పక్కనే అవి రెండు అయితే, కానీ వేరే దగ్గరికి వెళ్ళిపోతూ అప్పుడు విడిచిపెడుతున్నాడు. మీరు ఎవరు నమ్మకండి. కనిపించిన వెంటనే వాడిని నిలదీయండి. ఇదైతే మీరు చేయాల్సిన పని. జై శ్రీరామ్.